అమ్మ మాయ, నువ్వు మాకింత సహాయం చేస్తున్నావు, నిన్ను ఎండలో నిల్చోబెట్టే మాట్లాడుతున్నాము, లోపలికి రామ్మా అని వేదవతి పిలుస్తూ ఉంటే, మా ఆతిథ్యాన్ని స్వీకరింతూ కానీ రామాయ అని వసంత అంటూ ఉంటుంది. అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో పెట్టడం ఈ కుటుంబానికి అలవాటైపోయిందమ్మా అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. రాజుగారి మాటలు అప్పుడప్పుడు వింతగా అనిపిస్తుంటాయి అని మాయ అంటూ ఉంటుంది. మా ఇల్లరికం మాటల్ని పెద్దగా పట్టించుకోకండి మేడం, లోపలికి రండి అని శౌర్య అంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా మాయను తీసుకుని లోపలికి వెళ్ళిపోతారు. అవని, మన ఇద్దరం కలిసి ఉంటుంటే కనుక ఎవరైనా నిన్ను ఒక్క మాట అన్నా కూడా నేను ఊరుకునేవాడిని కాదు. కానీ మన ఇద్దరం ఇప్పుడు కలిసి లేము, నేను ఏం చేయలేకపోతున్నాను అని శ్రీకర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అవని కూడా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మాయ ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటుంది. కృష్ణ గారు, మీకు దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి అని మాయ అడుగుతూ ఉంటుంది. నేను గతంలో బస్తీలో ఉండేవాడిని, అప్పుడు దొంగతనాలు చేసేవాడిని, అందుకే అప్పుడప్పుడు ఇలా చేయాల్సి వస్తుంది, అలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి కృష్ణ చెప్తూ ఉంటాడు. కృష్ణ గారు, మీరేమీ అనుకోనంటే మీకు ఎక్కడో ఒక చోట జాబ్ సెట్ చేస్తారా అని మాయ అడుగుతుంది. జాబ్ ఉంటే నేను దొంగతనాలు ఎందుకు చేస్తాను, ఆ పని చేసి పెట్టండి అని కృష్ణ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు పెద్దిరాజు దగ్గరికి వెళ్ళి, పెద్దిరాజు గారు, మీరు గతంలో పాత సామాన్ల వ్యాపారం చేసేవారని విన్నాను, మీకు చిన్న వ్యాపారం చూపిస్తాను, చేసుకుంటారా, పెట్టుబడి నేను పెడతాను అని మాయ అంటుంది. అబ్బే వద్దమ్మా, నాకు అలాంటివన్నీ కలిసి రావు, నేను ఇలా ఏమీ చేయకుండా కూర్చుంటేనే నాకు బాగా కలిసి వస్తుంది అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. మాయ, నిన్ను కూర్చోబెట్టి ఇలా మాట్లాడుతున్నాం, నీకు కాఫీ తీసుకొస్తాను అని వసంత అంటూ ఉంటుంది. నాకు అవసరం లేదు కాఫీ అని మాయ చెప్తుంది. ఏంటి మాయ, ఎప్పుడు వచ్చినా కూడా ఏమీ వద్దంటావు, వసంత గారు మీరు వెళ్ళి కాఫీ తీసుకురండి మాయకి అని నిహారిక అంటూ ఉంటుంది. అమ్మ మాయ, మా కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఆ అమ్మవారే నిన్ను పంపించినట్టు అనిపిస్తుంది అని వేదవతి అంటూ ఉంటుంది. మీ కుటుంబానికి ఎలాంటి అవసరం ఉన్నా నేను చూసుకుంటాను, నేను కూడా మీ ఫ్యామిలీ మెంబర్లో ఒకదాన్నే అనుకోండి అని మాయ చెప్తుంది. వద్దు మాయ, మా కుటుంబానికి ఏం కావాలన్నా నేను చూసుకుంటాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఏంటి శ్రీకర్, నేను ఏ సహాయం చేస్తా అన్నా కూడా వద్దంటావు అని మాయ అంటూ ఉంటుంది. గతంలో 10 లక్షలు కావాలన్నావు, తీసుకోమని చెప్పేలోపే మళ్ళీ అవసరం తీరిపోయింది వద్దు అన్నావు, ఎందుకు నన్ను పరాయి దానిలా చూస్తున్నావు, నేను మీ ఫ్యామిలీలో ఒక దాన్నని చెప్తున్నాను కదా, నేను ఏదైనా సహాయం చేస్తాను అంటే వద్దు అనొద్దు అని మాయ అంటూ ఉంటుంది. ఈలోగా వసంత వెళ్ళి కాఫీ తీసుకొచ్చి మాయకిస్తుంది. ఇక మాయ కాఫీ తాగుతూ అలా తాగేసి, ఇంక నేను బయలుదేరుతాను, వచ్చిన విషయమే చెప్పడం మర్చిపోయాను అని చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా విషయం అని వేదవతి అడుగుతుంది. నాకు రాహుల్ అనే అతనితో నిశ్చితార్థమైందని తెలుసు కదా, అతని క్యారెక్టర్ ఎందుకో నాకు డిఫరెంట్గా అనిపించింది, అందుకే ఆ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాను, ఆ నిశ్చితార్థం క్యాన్సిల్ అయితే కనుక మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని మాయ చెప్తుంది. ఆ పని చేయి మాయ, రాహుల్తో నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకొని మంచి అబ్బాయిని, మా శ్రీకర్ లాంటివన్నీ బుద్ధిమంతుని చూసి పెళ్లి చేసుకో అని నిహారిక చెప్తూ ఉంటుంది. నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వగానే నా మనసుకు నచ్చిన వాడిని చూసి పెళ్లి చేసుకుంటాను అని మాయ చెప్తుంది. సరే అమ్మా మాయ అని వేదవతి చెప్తుంది. సరే నేను బయలుదేరుతాను అని మాయ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మాయ చాలా మంచి అమ్మాయి అని వేదవతి ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది. మాయ మనకి నిన్న కాక మొన్న పరిచయమైంది, అలాంటి మాయ మంచిది అంటున్నావు వేద, కానీ అవని మనకి ఎన్నోసార్లు సహాయం చేసింది, మనం ఏ కష్టంలో ఉన్నా కూడా ఆదుకోవడానికి వచ్చింది, అలాంటి అవనిని తక్కువ చేయడం, మాయను గొప్పగా చూడడం కరెక్ట్ కాదు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. మీ మేనకోడల్ని వెనకేసుకురాకండి అని వేదవతి అంటూ ఉంటుంది. నాన్న అన్న దాంట్లో తప్పేముందమ్మా, అవని మనకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటుంది, ఎన్నోసార్లు సహాయం చేసింది, ఇప్పుడు మాయ వచ్చి కృష్ణ నేను విడిపించకపోతే అవనియే విడిపించేది కదా అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇక మాయ కారు దగ్గరికి వెళ్ళగానే అవని ఇంట్లోకి చూస్తూ ఉంటుంది. అవని ఇంట్లో ముక్కు పుడక ఉంది కదా, గతంలో ముక్కు పుడకను ₹1,00,00,000 ఇస్తా అన్న కూడా ఇవ్వనన్నది అని మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ ముక్కు పుడకను ఎలాగైనా సొంతం చేసుకోవాలి అని మాయ మనసులో అనుకొని అవని ఇంట్లోకి వెళ్తుంది. అవని కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటుంది. మాయ వెళ్ళి ముక్కు పుడక వైపు అలానే చూస్తూ ఉంటుంది. అవని మాయని చూసి మేడం అని మాయ దగ్గరికి వస్తుంది. ఊరికే వచ్చాను అవని అని మాయ అంటూ ఉంటుంది. కూర్చోండి మేడం, పర్వాలేదు అని అవని చెప్తూ ఉంటుంది. ఈ ఫ్లాట్లో నీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా అవని అని మాయ అడుగుతూ ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మేడం అని అవని చెప్తూ ఉంటుంది. ఈ ఫ్లాట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు అవని, నువ్వు మా కంపెనీలో ఒక మెయిన్ పిల్లర్వి, నువ్వు బాగుంటేనే మా కంపెనీ బాగుంటుంది అని మాయ చెప్తుంది. సరే మేడం అని అవని చెప్తూ ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక జ్యూస్ ఇస్తావా అని మాయ అడుగుతుంది.
కూర్చోండి మేడం తీసుకొస్తాను అని అవని కిచెన్లోకి వెళ్తుంది. అమ్మవారి దగ్గర ఉన్న ముక్కు పుడకను అలానే చూస్తూ ఉంటుంది మాయ. ఇక అవని కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ చేస్తూ ఉండగా మాయ అమ్మవారి ముందు ఉన్న ముక్కు పుడక దగ్గరికి వెళ్తుంది. ఈ ముక్కు పుడకను నా వశీకరణ శక్తితో, నా మాంత్రిక శక్తితో మాయ చేస్తాను. అక్కా చెల్లెళ్ళు ముక్కు పుడక కనపడట్లేదని కాసేపట్లు అంతా వెతుక్కుంటారు. నా మీద ఎలాంటి అనుమానం రాదు అని మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. కళ్ళు మూసుకొని వనదేవతాయ నమః అని, వశీకరాయ నమః అని ముక్కు పుడక నా సొంతం అయిపోవాలి అని మాయ మనసులో నమస్కారం చేసుకొని అమ్మవారి ముందు ఉన్న ముక్కు పుడకను తీసుకునడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆకాశంలో ఉరుములు మెరుపులు గ్రహాలన్నీ కూడా చుట్టూ తిరుగుతున్నట్టుగా ఉంటుంది. కనకదుర్గమ్మ గుడి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఆకాశంలో సాక్షాత్తు ఒక అమ్మవారు లేచి నించుంటుంది. ఇక ఆ అమ్మవారి పక్కన పులులు కూడా అన్ని భయంకరంగా గింకారిస్తూ కనిపిస్తూ ఉంటాయి. ఇక మాయ ముక్కు పుడకను తీసుకుపోతూ ఉండగా ఆ అమ్మవారు ఆకాశంలో నుండి ఒక మెరుపును పంపిస్తుంది. మాయ ముక్కు పుడక తీసుకునే టైంకి ఆ మెరుపు సడన్గా మాయ చేతికి అగ్నిలాగా తగులుతూ ఉంటుంది. దాంతో మాయ భయపడిపోయి, ఇదేంటి ముక్కు పుడకను తీసుకోవాలనుకుంటే అగ్నికిలలు వచ్చాయి, నా మాంత్రిక శక్తికి కూడా ఈ ముక్కు పుడక సొంతం కావట్లేదేంటి అని మాయ టెన్షన్ పడుతూ వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. ఈలోగా అవన్నీ జ్యూస్ చేసుకొని మాయ దగ్గరికి వచ్చి, మేడం జ్యూస్ ఇదిగోండి అని మాయకి ఇస్తూ ఉంటుంది. మాయ జ్యూస్ని కంగారుగా తాగుతూ ఉంటుంది. మేడం ఏమైంది మేడం, ఇందాక బాగానే ఉన్నారు, ఇప్పుడు అంతా కంగారు పడుతున్నారేంటి అని అవని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు అవని అని మాయ టెన్షన్ పడుతూ జ్యూస్ తాగేసి, ఇక నేను బయలుదేరుతాను అవని అని అక్కడి నుండి టెన్షన్ పడుతూ భయంతో వెళ్ళిపోతూ ఉంటుంది. మాయ అక్కడి నుండి వెళ్తూ ఉంటే మాయ కాళ్ళ అడుగులు నల్లగా కనిపిస్తూ ఉంటాయి. ఇక అలా అర్చన ఇంట్లో నుండి బయటికి వస్తూ ఉంటుంది. ఇంకా అర్చన మాయ ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురుపడుతారు. ఇంకా ఆ మాయ అక్కడి నుంచి వెళ్ళిపోగానే అర్చన ఇంట్లోకి వస్తుంది. ఇంకా అర్చనకి నల్లటి అడుగులు కనిపిస్తాయి. ఇదేంటి నల్లటి అడుగులు కనిపిస్తున్నాయి అని ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంది. మాయ వెళ్ళిన దారంతా కూడా నల్లటి అడుగులు కనిపిస్తూ ఉంటాయి. ఇక అర్చన పరిగెత్తుకుంటూ అవని దగ్గరికి వెళ్ళి, మేడం మేడం ఇలా రండి అని పిలుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా అర్చన అని అవని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన ఇంటికి మాయా మేడం వచ్చింది కదా, మాయా మేడం వెళ్ళిన తర్వాత ఆవిడ కాళ్ళ అడుగులన్నీ కూడా నల్లగా కనిపిస్తున్నాయి అని అర్చన చెప్తూ ఉంటుంది. కాళ్ళ అడుగులు నల్లగా కనిపించడం ఏంటమ్మా అని అవని అంటూ ఉంటుంది. రండి మేడం చూపిస్తాను అని అర్చన అవనిని తీసుకొని బయటికి వస్తుంది. చూడండి మేడం, మాయా మేడం అడుగులు నల్లగా కనిపించాయా అని అర్చన అడుగుతూ ఉంటుంది. ఏవమ్మా లేవు కదా అని అవని అంటూ ఉంటుంది. అర్చన అటువైపు చూసేసరికి అర్చనకు కూడా కనిపించకుండా మాయమైపోతాయి. సరే మేడం బయటకి రండి, బయట కనిపిస్తాయి అని అర్చన అవనిని తీసుకొని బయటికి వెళ్ళి, కనీసం ఇక్కడైనా చూడండి మేడం, ఇక్కడైనా ఆ మాయ అడుగులు నల్లగా కనిపిస్తాయి అని అర్చన అంటూ ఉంటుంది. చూశాను, ఏమీ కనిపించట్లేదు కదమ్మా అని అవని చెప్తూ ఉంటుంది. ఇక అర్చన కూడా ఆ అడుగుల వైపు చూస్తుంది. అక్కడ నల్లటి అడుగులు కనిపించకపోవడంతో